తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. కోరుకొండ బూరుగుపూడి గేట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. 4.5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అదే విధంగా 9 రాజ్యసభ సభ్యులుంటే 4 రాజ్యసభ స్థానాలు మనకిచ్చిన జగనన్న ఇక్కడ వేదిక మీదే పెద్ద ఆయన కూడా ఉన్నాడు. బోసన్న లాంటి పెద్దల్ని రాజ్యసభ స్థానానికి పంపించిన జగనన్న ఒకానొక రోజుల్లో వార్డు నంబర్ కావాలంటే మనందరం కూడా నాయుడు గారి దగ్గరికి, రెడ్డి గారి దగ్గరికి, చౌదరి గారి దగ్గరికి, రాజు గారి దగ్గరికి కాళ్ళు అరిగేలాగా తిరిగినా కానీ వార్డు నంబర్ కాలేని పరిస్థితుల్లో ఈరోజు రాజ్యసభ స్థానాలనిచ్చి మన గౌరవిస్తే జగనన్న ఎమ్మెల్సీలు, మంత్రులు, చైర్మన్ స్థానాలు ఇచ్చి ఈరోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా చుట్టి వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు, ఉదయం తిరువూరులో మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడ ఒక్క నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గంలో మా జక్కంపూడి రాజా పెట్టిన మీటింగ్కి కూడా రానటువంటి జనం ఒక్క నియోజకవర్గమే రాజానగరంలో వచ్చారు. చంద్రబాబు నాయుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరువూరులో సభ పెడితే ఆ సభ వెలవెలబోయింది. ఈ రోజున్న పరిస్థితుల్లో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. అందరూ కూడా మంచిని ప్రేమించాలా, నీతి నిజాయితీని గౌరవించాలా, పేదల పక్షాన నిలబడ్డ జగనన్నని మనం అందరం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు మన రాష్ట్ర ప్రజలకి, రాజానగరం ప్రజలకి అందరికీ కూడా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు మనం చూసాం చంద్రబాబుకు తోడుగా పవన్ కళ్యాణ్ అతను ఏం చెప్తా ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు, నేను ఆ పదవికి అర్హుడిని కాదు, నేను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు చంక నాకుతున్నాను తప్ప నాకు ఆ అర్హత లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. యువకులారా గుర్తించాలా, ఇక్కడ ఉన్న ప్రజలారా గుర్తించాలా. విజయవాడ నగరంలో ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి వంగవీటి మోహన రంగా గురించి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. రంగా గారి గురించి, రంగా గారి చరిత్ర గురించి చాలా మంది మన యువకులు రంగా గారి ఫోటో వేసుకుంటారు, ఇళ్లలో పెట్టుకుంటారు, గ్రామాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ వంగవీటి మోహన రంగ గారిని పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఆలోచించేయాలి. ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగ గారిని పొట్టన పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. ఈ చంద్రబాబు నాయుడు ఈ సైకిల్ గుర్తోళ్ళని చెప్పేసి మీరందరూ కూడా గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు రంగా గారి అభిమానులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. రంగా గారిని పొట్టన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీని మనం ఓడించాల్సిందే. సైకిల్ గుర్తుని తుక్కుగా ఎరగొట్టాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ, నాకు చిన్నప్పటి నుంచి యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఉన్న చనువు, హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ వచ్చేటప్పుడు మా గ్రామమైన ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండేవాళ్ళం. అదేవిధంగా అమ్మ విజయలక్ష్మమ్మ, ఆమంటే మాకు అమితమైన గౌరవం. అటువంటి కుటుంబం పట్ల రాజానగరం ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రేపు జరగబోయే ఎన్నికల్లో జక్కంపూడి రాజాని బ్రహ్మాండమైన మెజార్టీతో మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఈ మీటింగ్ చూస్తే 100కి 100 పాళ్ళు రాజాకి తిరుగులేదు, ఎదురు లేదు, ఫ్యాన్ గుర్తు బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మనం అందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాల్సిన బాధ్యత మీ అందరికి కూడా ఉందని చెప్పి తెలుపుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.